ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మనం ఇప్పుడు ప్రథమ స్కందము 13వ అధ్యాయం చదువుతూ ఉన్నాము. నిన్నటి రోజు అజాతశత్రువైన ధర్మరాజు ప్రతిదిన ప్రార్థనము, సూర్యదేవునికి హవనము, బ్రాహ్మణులకు గోవులను, ధాన్యమును, భూమిని, బంగారమును దానమొసగి నమస్సులర్పించట వంటి ప్రాతకాల కార్యక్రమములను నిర్వహించి పెద్దలకు వందనములు నొసగవారి మందిరమునకు ప్రవేశించను. సో ఉదయంతో ప్రతినిత్యం కూడా ధర్మరాజు యొక్క కార్యకలాపాలు ఇక్కడ వివరించడం జరిగింది. అదైన తర్వాత ఆయన పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకునేవారు. అందుకని పెద్ద తల్లి అయిన సుబలతనయ కానీ కనిపించలేదు. సో ఆయన ధృతరాష్ట్రుని యొక్క అంతఃపురానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ధృతరాష్ట్రుడు, పెద్ద తల్లి గాంధారి వీళ్ళెవరూ కూడా కనిపించలేదు. ఉద్విగ్న చిత్తుడైన ధర్మరాజు అంతటా అచ్చటనే కూర్చొని ఉన్న సంజయుని వైపునకు తిరిగి, ఓ సంజయ, వృద్ధుడును అంధుడును అగు నా పెద్ద తండ్రి ఎచ్చటనున్నాడు అని ప్రశ్నించను. సో వాళ్ళు కనపడకపోయేసరికి చాలా కంగారుగా పక్కకు చూశాడు ధర్మరాజు. అక్కడ సంజయుడు ఉన్నాడు. సంజయుడు గురించి మనం చర్చించుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా లైవ్ టెలికాస్ట్ కావాలంటే చాలా ఖర్చు అవుతుందన్నమాట. కానీ సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చొని కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరుగుతూ ఉందో దాన్ని చూసి ధృతరాష్ట్రునికి వివరిస్తూ ఉన్నాడనమాట. అంటే అప్పట్లో ఏదైనా కానీ తపస్సు ద్వారా, పవిత్రత ద్వారా వాళ్ళు సాధించేటువంటి వారు. అంటే మనం ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా కలుపుకొని ఏదో విరవీగుతూ ఉంటాం. ఏమని అంటే మేమేదో సాధించేసామని. సో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ కానీ, ఇప్పుడు నేను మాట్లాడేది కానీ, లైవ్ టెలికాస్ట్, ఇవన్నీ కూడా ఎప్పట్లోనూ ఉన్నాయి. మరి సంజయుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్రం అంతా కూడా లైవ్ టెలికాస్ట్ ద్వారానే ఆయన అక్కడ జరిగేది చూస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పవిత్రత వల్ల చూసి ధృతరాష్ట్రునికి వివరిస్తూ ఉన్నాడు. అటువంటి సంజయుడు అక్కడ కూర్చుని ఉన్నారు. అప్పుడు ధర్మరాజు, మా యొక్క పెదనాన్నగారు, పెద్దమ్మగారు ఏరి అని చెప్పి అడిగారనమాట. మా శ్రేయోభిలాషనైన విదురుడు ఎక్కడ ఉన్నాడు? పుత్ర మరణముతో తీవ్రంగా శోకించుచున్న మా పెద్ద తల్లి గాంధారి ఎచ్చటనున్నది. మా పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుడును తన పుత్ర మరణములతో మిగులు ఖిన్నుడై ఉన్నాడు. సో పుత్రులు, మనుమలు మరణించడం వలన ధృతరాష్ట్రుడు కూడా చాలా కలత చెంది ఉన్నాడు. నిస్సందేహముగా నేను కృతజ్ఞనిగా వర్తించి తిని, నేను కృతజ్ఞత లేనివానిగా వర్తించాను. తత్కారమున నా అపరాధములను తీవ్రముగా భావించి అతడు తన భార్యతో సహా గంగానదిలో పడినాడా ఏమి? ఆయన ఏమన్నా నేను చేసినటువంటి అపరాధానికి కలత చెంది భార్య సమేతంగా గంగలో ఏమన్నా దూకాడా అని చెప్పి సంజయుణ్ణి ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గుర్తించాలన్నమాట. ఈ పుత్రులు మరణించారని చెప్పి ధృతరాష్ట్రుడు కలత చెందాడా లేకపోతే ఏంటి? ఇవన్నీ కూడా మనం గమనించాల్సింది ఏంటి అంటే, ప్రతి జన్మలో ఇట్లాగ ఒక భార్య, ఒక పిల్లలు, తర్వాత వారిని పోషించుకునేదానికి పరిశ్రమ, తర్వాత వాళ్ళు మాటినకపోతే సంఘర్షణలు, వాళ్ళు వృద్ధిలోకి రాకపోతే కలత, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి కలత, ఇవన్నీ ఒక జన్మలోనే కాదు, ఎన్నో జన్మలుగా అనుభవిస్తూ వస్తూ ఉన్నాం మనం. వీటన్నిటికి కారణం ఏంటి అంటే, ఈ భౌతిక జగత్తులో
మనం బంధింపబడ్డాం ముఖ్యమైన కారణం. బంధింపబడి ఈ పరివారము వీళ్ళందరూ కూడా నా శాశ్వతమైన వాళ్ళు అని అనుకోవడం వల్ల ఈ తాపత్రయాలన్నీ కూడా ఉన్నాయి. యథార్థ జ్ఞానం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఇవన్నీ కర్మబంధనాలు, రుణానుబంధం అన్నారు. ఈ యొక్క పరివారంగా ఎందుకు ఒకటిగా మనం కలుస్తాము? శాస్త్రాలు చెప్తాయి, నదీ ప్రవాహంలో గడ్డిపోసలు కొట్టుకొని పోతూ ఉంటాయి, ప్రవాహ తాకిడికి కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. అట్లాగే కర్మ ప్రవాహ తాకిడికి మనం ఎవరికో రుణపడ్డాం. వాళ్ళు భారీగా ఎంత ఎక్కువ రుణపడితే అంత దగ్గరగా వాళ్ళు బాంధవ్యం కలిగి ఉంటారు. పుత్రులుగా, తల్లిదండ్రులుగా, బంధువులుగా. సో ఇవన్నీ రుణాల వల్ల ఈ బంధాలన్నీ ఏర్పడతాయి. ఆ రుణాలు తీరిపోతే మళ్ళీ ఎవరికి వారే ఏమన్నా తీరి. ఆ సత్యం తెలియక నా వాళ్ళు, నాది నాది, ఎంతో తాపత్రయం. నా అనేవాళ్ళు సక్రమైన స్థితిలో లేకపోతే కలత. ఇక్కడ ధృతరాష్ట్రుడు తన యొక్క పుత్రులు పౌత్రులు పోయారని కలత చెంది ఏమన్నా గంగలో దూకారా? వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఆత్మజ్ఞానం లేని దానివల్ల ఈ తాపత్రయాలన్నీ కూడా. ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఎవరి కర్మను బట్టి వాళ్ళు జీవితాల్లోకి వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. మనం దానికి ఏం చేయలేం. కర్మ తీరిపోయింది అంటే, ఇప్పుడు అప్పిచ్చినోడు మీరు అప్పు తిరిగి ఇచ్చేశారనుకోండి, ఇంక వాడు మీ వెంట పడ్డు ఇంకొక పార్టీని చూసుకుంటాడు. అట్లాగే ఈ బంధాలు, బాంధవ్యాలు, బంధువులు, రుణం తీరిపోతే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో కానీ ఈ అజ్ఞానం వల్ల మనమేంటి అంటే ఈ బంధాల కోసం, వీటి కోసం తాపత్రయపడుతూ ఉంటాం. యథార్థ జ్ఞానం తెలియని దానివల్ల. సో ఇక్కడ గంగలో ఏమన్నా వాళ్ళు పడ్డారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ చర్చించాలి. ఏంటిది అంటే ధర్మరాజు యొక్క ఔన్నత్యం. ఇప్పుడు ధృతరాష్ట్రుడు చేయని అపరాధం లేదు, కానీ ఎంత వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన అజాత శత్రువు. ఆయనకెవరు శత్రువులు లేరంట. ఇప్పుడు బృందావనానికి దగ్గరలో ఒక ఊర్లో లాలా అని చెప్పి ఒక గొప్ప ధనికుడు ఉంటాడు. ఆయన ఒకరోజు ప్రయాణం చేసి, ఇంతకు ముందు రోజుల్లో బాగా ధనికులైన వాళ్ళు పల్లకీల్లో పోయేవాళ్ళు, బోయిలు మోస్తూ ఉండేవాళ్ళు. దారిలో పోతూ ఉంటే ఒక చాకలి ఆయన కుమార్తె ఈ మాట అంటుంది, కాలాతీత్ హోరే బాస్నాకో జలానా హై. బాస్నా అంటే రెండు అర్థాలు వస్తాయంట. ఒకటి అహంకారము, ఇంకోటి వచ్చి ఏదో అరిటాకు తగలబెట్టాలని. ఎందుకు అరిటాకు తగలబెడతారంటే అదేదో ఆ బూడితోటి మరకలు తొలగించడానికి ఏదో ఉపయోగిస్తారు. కాలాతీత్ హోరే బాస్నాకో జలానా హై అనేది తండ్రితోటి. అది లాలా విన్నాడు. ఈయనకేమర్థమైందంటే జీవితంలో సమయం అయిపోతా ఉంది, ఎప్పుడు నీ అహంకారాన్ని నువ్వు తగలబెడతావు అంటే. మనం ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకోవాలంటే ఒక్కరి పట్ల కూడా శత్రుభావన ఉండకూడదు. సో భక్తులు భక్తియుక్త సేవల్లోకి వచ్చి కూడా నేనంటే ఇంత మాట పడను, హమ్ కిసీ సే కమ్ నహీ అంటే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో అర్థం చేసుకున్నది జీరో. ఎప్పటికప్పుడు మనస్సులో నుంచి ఎవ్వరి పట్ల శత్రుభావన ఉండకూడదు. ఆ విషయం ఎవరికి తెలియాలా? నాకు ఎవరి పట్ల శత్రుభావన లేదు అన్నటువంటి విషయం ఎవరికి తెలియాలా? నీ హృదయంలో కూర్చున్నటువంటి పరమాత్మకే తెలియాల. బయట ప్రపంచానికి తెలియాల్సినటువంటి అవసరం లేదు, తెలిసి కూడా ఉపయోగం లేదు. ఎందువల్లంటే నిన్ను అనుగ్రహించే వాళ్ళు ఎవ్వరూ కాదు. నిన్ను అనుగ్రహించేవాళ్ళు ఎవరు కాదు. నిన్ను అనుగ్రహించేవాడు భగవంతుడు. ఆయనకి తెలియాలి.
ఒక్కోసారి మనం ఎవరి కోసమో భగవంతుడిని నిర్లక్ష్యం చేస్తాం, ఎవరి కోసమో గురువుని నిర్లక్ష్యం చేస్తాం. ఎవరన్నా నలుగురుంటే ప్రిస్టేజ్ నమస్కరించం కూడా మనం గురువుకి. ఎందువల్లంటే వాళ్ళందరి ముందు నేను తక్కువ వాడిని అయిపోతానేమో. వాళ్ళెవరూ నిన్ను ఉద్ధరింపజేయరు, నిన్ను ఉద్ధరింపజేసేది గురువు ఒక్కడే. అందుకనే పురంధరదాస్ చెప్తాడు, హరి కోపగిస్తే శివుడు రక్షిస్తాడంట, శివుడు కోపగిస్తే హరుడు రక్షిస్తాడంట. హరిహరులు శివుడు విష్ణువు ఇద్దరు కోపగిస్తే గురువు కాపాడుతాడంట, గురువే కోపగిస్తే దిక్కే లేదంట. సో మనం ఈ ఫాల్స్ ప్రిస్టేజ్ ఉండకూడదు అన్నమాట. సో మనల్ని గుర్తించేవాడు పరమాత్మ హృదయంలో ఉన్నాడు, గురువు. వీళ్ళ ఆశీస్సులు మనకు కావాలి, వీళ్ళ ఆశీస్సులు మనకు కావాలి. మనకు ఎవరి పట్ల కూడా శత్రుభావన లేదు అనేటువంటిది ఎవరు గుర్తించాలంటే వీళ్ళు గుర్తించాలి, భగవంతుడు గురువు గుర్తించాలి. సో ఈయన కాలాతీత్ హోరే బాస్నాకో జలానా హై అంటే నాలో అహంకారం ఇంకా తగలబెట్టలేదు అని చెప్పి అర్థమైంది. ఆయన పల్లకి దిగేసి తన శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా తీసి ఆ పల్లకీలో వేసి ఆ బోయిలకు చెప్పాడు, మీరు పంచుకుంటున్న ఆయన. నేరుగా బృందావనానికి వెళ్ళాడు. బృందావనానికి వెళ్ళి అక్కడ ఒక గురువు యొక్క ఆశ్రమంలోకి వెళ్ళాడు. ఆయనకి శరణాగతి పొంది నన్ను దీక్షితులను చేయమన్నాడు. సమయం వచ్చినప్పుడు చేస్తాను, ఆశ్రమంలో ఉండమన్నాడు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే శిష్యులు రోజు భిక్షాటనకి వెళ్ళాలి, ధనాన్ని సేకరించకూడదు, ఇంకేం సేకరించకూడదు, తినే ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. ఈయన రోజు భిక్షాటనకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఆ భిక్షాటన కూడా ఎందుకు వెళ్ళాలా? అహంకారం. ఈ మోడర్న్ ఏజ్లో ప్రభుపాదులు వారు చెప్పారు, భిక్షాటన అంటే విరాళాలు సేకరించడం, పుస్తక వితరణ, ఇవన్నీ చేయాలి. చేస్తే అందరూ పుస్తకాలు మనం చూపించగానే భగవద్గీత కొనరు, అది ఇది రకరకాలుగా ఉంటారు. వాటన్నిటిని మనం తట్టుకోగలగాల అంటే అహంకారం ఉంటే తట్టుకోలేము. అవన్నీ మనలో అహంకారాన్ని తొలగించడానికి ఉపయోగపడతాయి. అందుకని అవన్నీ చేయాలి. సో ఈయన రోజు భిక్షాటనకి వెళ్ళేవాడు, తిరిగి వచ్చేవాడు. 6 నెలలు అయిపోయింది, గురువుగారు దీక్ష ఇవ్వట్లేదు. కారణం ఏంటి ఆలోచించాడు. ఆయన భిక్షాటనకి వెళ్ళినప్పుడు అదే బృందావనంలో ఒక ధనికుడు వ్యాపారవేత్త ఉండేవాడు. ఈయన వ్యాపారస్తుడిగా పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు ఈయనకి కాంపిటీషన్ ఉండేది. ఈయన సాధువుగా మారినా కానీ ఆయన తన కాంపిటీటరు, తన శత్రువుగానే భావించడం వల్ల అందరింటికి భిక్షకు వెళ్తున్నాడు, కానీ ఆయన వ్యాపారంలో ఉన్నటువంటి శత్రువు ఇంటికి మాత్రం వెళ్ళట్లేదు. ఆ రోజు రాత్రి ఎప్పుడైనా కానీ ఆధ్యాత్మిక ఉన్నతిని మనం సాధించకపోతే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు? కారణం ఏంటి? ఈయన కూడా గురువుగారు దీక్ష ఇవ్వట్లేదు, ఎందుకు? కారణం ఏంటి? మనం ఎదగట్లేదు అంటే ఏంటి కారణం? జపం సరిగ్గా చేయట్లేదా? శ్రవణం సరిగ్గా చేయట్లేదా? ఖచ్చితంగా నేను చెప్తాను, శ్రవణం అనేది ప్రతినిత్యంగా చేయకపోతే మనకు మార్గదర్శకం అంటే ఏ మార్గంలో వెళ్ళాలనేటువంటి అవగాహన ఉండదు. మనం ఖచ్చితంగా పురోభివృద్ధిని సాధించలేం. నామం ఖచ్చితంగా చేయాలా, శ్రవణం ఖచ్చితంగా చేయాలా, సేవ ఖచ్చితంగా చేయాలా. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసినప్పుడే ఆధ్యాత్మికంగా మనం పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈయన ఆలోచించాడు, ఏంటి లోపం ఏంటి? ఆలోచిస్తే ఆయనకు అర్థమైంది, నేను ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినా కానీ నా పూర్వాశ్రమంలో వ్యాపారంలో నాకు కాంపిటీటర్గా ఉన్నటువంటి వ్యక్తి, పోటీగా ఉన్నటువంటి వ్యక్తి, శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని నేను ఇంకా శత్రువుగానే భావిస్తూ ఉన్నానే అని చెప్పి మరుసటి రోజు మొట్టమొదటి ఇల్లు ఆయన ఇంటికే వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. అక్కడ ఉన్న పని వాళ్ళు చూశారు, అరే
అపర కోటీశ్వరుడు లాలా ఒక సాధువులాగా మారిపోయి మన ఇంటికి భిక్షకు వచ్చాడని చెప్పి పోయి యజమానితో చెప్పాడు. ఆ యజమాని పరిగెత్తుకుంటూ వచ్చాడు, లాలా నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగిపోయావు, నేను ఇంకా వ్యాపారము కుటుంబము ఈ జంజాటాల నుంచి బయటపడలేకపోయాను, అయినా నువ్వు సాధువుగా మారి నేను నీ శత్రువుని నా ఇంటికి వచ్చి భిక్ష అడుగుతున్నావంటే నీలో ఉన్నటువంటి అన్ని అహంకారం అన్నీ పోగొట్టుకున్నావు, అంటే చాలా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించావు, నా ఇంట్లో ఉండే సర్వస్వం నీదే, ఏం కావాలో తీసుకోమన్నాడు. నాకేం కావాలా సాధువుని, నాకున్నదే వదిలేసి వచ్చేసాను, మళ్ళీ ఇది తీసుకోవడం ఏంటి, 2 రొట్టెలు ఇవ్వండి చాలు అన్నాడు. ఆ రొట్టెలు తీసుకొని ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు గురువుగారు యజ్ఞకుండం అంతా సిద్ధం చేసి ఈయన ఆశ్రమానికి రాగానే కూర్చో, ఈరోజు నీకు అర్హత లభించింది, దీక్షణ ఇస్తానన్నాడు. మనం ఈ రోజుల్లో ఏంటి అంటే యూట్యూబ్లో ఫేస్బుక్లో ఏదో ప్రవచనాలు వినేస్తాం, మందిరానికి వచ్చి సేవ చేయడము, గురు శరణాగతి ఇవన్నీ ఉండవు. సెల్ ఫోన్లో ప్రవచనం వినవగలగు అని సెల్ ఫోను నీ ఆధ్యాత్మిక స్థాయి ఏంటి అనేటువంటిది స్కాన్ చేయలేదు. నీ ఆధ్యాత్మిక స్థాయి ఏంటి, నీలో ఉన్నటువంటి లోపాలేంటి. ఇప్పుడు ఆయన లాలా ఆశ్రమంలో ఉండబట్టి గురువు గమనించాడు, వ్యాపారంలో ఉండే శత్రువుని భక్తి మార్గంలోకి వచ్చినా కానీ ఇంకా శత్రువుగానే భావిస్తూ ఉన్నాడే, ఆ లోపం పోవాలా. సో ఫిజికల్గా మనం గురువు కనుసన్నల్లో ఎందుకు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలా అంటే ఈ రకంగా మనలో ఉన్నటువంటి లోపాలేంటి గుర్తించి వాటిని తొలగించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆ అవకాశాన్ని మనం గురువుకి ఇవ్వాలా. ఎందుకు ఇవ్వాలా అంటే మనల్ని మనం ఉద్ధరించుకునేదానికి, గురువును ఉద్ధరించడానికి కాదు, మనల్ని మనం ఉద్ధరించుకునేదానికి ఆ అవకాశం ఇవ్వాలి. లేకపోతే ఎప్పటికి కూడా మనలో అనర్థాలు అట్లాగే ఉండిపోతాయి. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలా, మనలో ఉన్నటువంటి రోగాన్ని గుర్తించి దానికి వైద్యం చేయించుకునేదానికి వెళ్ళాలి. గురువు కూడా అంతే, మన చైతన్యంలో ఉన్నటువంటి లోపాలన్నీ గుర్తిస్తాడు, చెప్తాడు, ఇది కాదు నాయన ఇది, ఇది కాదు నాయన ఇది, దాన్ని ఉపయోగించుకునేదానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ధర్మరాజు అన్ని కష్టాలు ధృతరాష్ట్రుడు తరపున వచ్చినా కానీ వేటిని మనసులో పెట్టుకోకుండా, భక్తుడు ఇంకోటి ఏంది అంటే కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోడు, ఎప్పటికప్పుడు వదిలేస్తాడు, ఎవరి కర్మ వాళ్ళది. దీన్ని ఎందువల్ల అంటే ఎందుకట్టు వదిలేస్తాడు, ఆయన హృదయంలో భగవంతుడికి తప్పించి అన్యమైన విషయాలకు స్థానం లేదు, అందుకని అక్కడ స్థానం లేదు కాబట్టి ఉంచుకోడు వాటిని. ఆయన మనసు కానీ హృదయం కానీ, భక్తుని యొక్క మనసు కానీ హృదయం కానీ భగవంతుడికి తప్పిస్తే వేరే వాటికి అన్యమైన విషయాలకి స్థానం లేదు, అందుకని వాటిని ఉంచుకోడు, ఓన్లీ భగవంతుని ఉంచుకుంటాడు. మనసులో సవై మన కృష్ణ పాదారవిందయో, ఎప్పుడు మనసులో కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, కృష్ణ 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 కృష్ణ, ఆ హృదయంలో కృష్ణుని ఉంచుకుంటాడు. ఇవన్నీ ఈ చెత్త చెదారాలు పెట్టుకునేదానికి ఆయనకి ప్లేస్ లేదు మనసులో కానీ హృదయంలో కానీ. మా తండ్రి అయిన పాండురాజు మరణించినప్పుడు పసివారమైన మమ్ము మా పెదతండ్రి మరియు పినతండ్రులే సర్వ విధములైన ఆపదల నుండి రక్షించిరి. వారు సదా మా శ్రేయోభిలాషులై ఉండిరి. అయ్యో వారిప్పుడు ఇచ్చట నుండి ఎక్కడికి ఎగిరి. ఇంకో సత్యం కూడా, భక్తుడు ఎందుకు అంటే ఎవరి పట్ల కక్షలు కార్పణ్యాలు ఉంచుకోడు అనేదానికి కారణం ఏంటి అంటే యథార్థం తెలుసు. ప్రతి ఒక్కడు వాడు చేసిన కర్మను బట్టి వ్యవహరిస్తూ ఉన్నాడు. నేను దాని గురించి, నా కర్మను బట్టి నాకు వాళ్ళు నా జీవితంలో ప్రభావితం చూపిస్తున్నారు. ఇదంతా ఒక రకంగా కర్మ ప్రక్షాళన. దీని గురించి ఆలోచించి మనం ఏం చేస్తాం చెప్పండి. మనం చేసుకున్న కర్మను బట్టి భగవంతుడు కూడా డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎవడన్నా వచ్చి మనం దుఃఖపెట్టాడు, భగవంతుడు అనుమతి ఇవ్వకుండా వాడు దుఃఖ పెడతాడా? భగవంతుడు అనుమతించాడు అంటే ఆయన అనుమతించినప్పుడు నువ్వు భక్తుడిగా నువ్వేం చేయాలి, దాన్ని స్వీకరించాలి.
అర్థమైంది పాయింట్. ఇప్పుడు భగవంతుడు అనుమతించాడు, స్వీకరించాలి, తిరస్కరించడానికి లేదు. ఎందువల్లంటే నేను ఆ కర్మ ఎప్పుడో చేసుకున్నాను, అందుకని ఆయన నాకు ఈ రకమైనటువంటి ఈ కష్టాన్ని ఇచ్చాడు. అవి ఏది ఎందుకు జరుగుతున్నాయి అన్నటువంటిది ఓన్లీ పరమాత్మకు తెలుసు, మనకు తెలియదు. వాటి గురించి ఆలోచించే ఉపయోగం లేదు. నేను క్రిందసారి చెప్పాను, ఒక భక్తుడు రోజు గుడికెళ్ళి భగవంతునికి గుళ్ళో సేవలు అన్నీ చేస్తూ ఉండేవాడు. ఇంకోడేమో అతని స్నేహితుడు చాలా దుర్మార్గుడు. వాళ్ళిద్దరూ స్నేహితులే, కానీ ఈయనేమో భక్తుడు, ఆయనేమో భక్తుడు. ఒకరోజు ఈయన గుళ్ళో సేవ చేసుకుని బయటకు వచ్చేసరికి చీల గుచ్చుకునింది కాల్లో. ఈయన చాలా కలత చెందాడు. అరే ఇదేంటి, సేవ చేసుకుని వస్తా ఉంటే చీల గుచ్చుకునింది. చాలామంది ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. నేను భక్తిలోకి వచ్చిన భగవంతుడు ఏం చేశాడండి, నాకు నా కష్టాలు ఏమైనా తీర్చాడా? భగవంతుడు కష్టాలు తీర్చడానికి లేడు, కష్టాలు కొత్తవి కొని తెచ్చుకోకుండా నిన్ను ఆపడానికి ఉన్నాడు. ఇది అర్థం చేసుకో. నువ్వు చేసిన కర్మ అనుభవించాల్సిందే. అనుభవించడానికి శక్తినిస్తాడు. భవిష్యత్తులో కొత్త పాపాలు చేసి దుఃఖాలు తెచ్చుకోకుండా నిన్ను రక్షించుకుంటాడు భగవంతుడు. భగవంతుడి పని అది. నీ కష్టాలు తీర్చడం కాదు, కొత్త కష్టాలు కొని తెచ్చుకోకుండా చేస్తాడు. ఎందువల్ల అంటే ఆయన సేవలో ఉంటే నీ మనసు బాగుంటుంది కాబట్టి, చెడు కార్యక్రమాలు చెవు కాబట్టి ఉద్ధరింపబడతావు. సో ఏదన్నా భక్తిలోకి ఉండి కష్టం, భక్తిలోకి వచ్చేసామంటే ఇంకే కష్టం ఉండకూడదు. ఈ వేరే మతస్థులు కూడా దాని మీదే క్యాష్ చేసుకుంటారు, దండోరా వేసుకుంటూ ఉంటారు. మీ పాపాలు కడిగేస్తాం, మీ పాలు కడిగేస్తాం, మీ పాపాలు కడిగేస్తాం, వాషింగ్ పౌడర్ నిర్మాలాగా. సో వాష్ చేసేస్తాం కర్మలు. యాక్చువల్గా నిజంగా జరుగుతుందా? ఎవరికి అవగాహన లేదు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాల్సిందే. భక్తిలోకి వస్తే నీ మనసు పవిత్రం అవుతుంది కాబట్టి భవిష్యత్తులో కొత్త కర్మలు చేయకుండా, పాపకర్మలు, నువ్వు రక్షించుకోవచ్చు. తర్వాత నువ్వు ఆల్రెడీ చేసిన కర్మల యొక్క ప్రభావం, కష్టం వస్తే దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి ఆ భగవంతుడి నుంచి నీకు వస్తుంది భక్తిలో ఉండడం వల్ల. అంతేగాని నేను భక్తిలోకి వచ్చాను కాబట్టి నా కేసులన్నీ కొట్టేయాలా? ఈ భక్తుడు కూడా కలత చెందుతాడు. నేను భక్తి చేసుకొని వస్తుంటే గుళ్ళో చీల గుచ్చుకుంది ఏంటి? ఆయన కలత చెంది ఉంటే పక్కన దుర్మార్గుడైన స్నేహితుడు ఉన్నాడు కదా, వాడు అటు నడుచుకొని వస్తూ ఉంటాడు. వాడికి ఒక బంగారు నాణ్యం కనిపించి దొరుకుతుంది, ఇంకా కలత చెందుతాడు. నేను అంత సేవ చేసుకుంటాడే, నాకేమో చీలగుచ్చుకునింది, వాడికేమో బంగారు నాణ్యం దొరికింది. వాడు దుర్మార్గుడు. కలత చెంది ఆ మందిరం ఎదురుగా కోనేరు ఉంది, కోనేరు పక్కన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద ఒక సాధువు కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపం చేసుకుంటా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు అన్నాడు, ఏంటి ఆయన చెప్పన్నాడు. చూడండి, నేను రోజు భగవత్ సేవ చేసుకుంటాను. సేవ చేసుకుని గుళ్ళో నుంచి వస్తా ఉంటే చీల గుచ్చుకునింది. నా స్నేహితుడేమో పరమ దుర్మార్గుడు, వాడికేమో బంగారు నాణ్యం దొరికింది. ఎట్ట అర్థం చేసుకోవాలండి భగవంతుణ్ణి అన్నాడు. అప్పుడు ఆ సాధువు కొంచెం కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చూశాడు. చూసి చెప్పాడు, నాయనా, నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ప్రకారం ఈరోజు నువ్వు మరణించాలి. కానీ ఈ జన్మలో భక్తియుక్త సేవల్లో ఉన్నావు కాబట్టి భగవంతుడు నువ్వు మరణించాల్సినటువంటి పరిస్థితిని తప్పించి ఆ చీల గుచ్చుకునేటువంటి దానికి, నువ్వు చేసిన సేవల వల్ల చీలగుచ్చుకునేటట్టు చేశాడు. నీ స్నేహితుడు వాడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతి, వాడు చేసుకున్న పుణ్యం, ఈ జన్మలో ఈరోజు వాడికి పెద్ద నిధి దొరకాల. కానీ వాడు చేసే పాపాల వల్ల ఆ పుణ్యఫలం అంతా కరిగిపోయి నిధి దొరకాల్సింది పోనిచ్చి ₹1 నాణ్యం దొరికింది, బంగారు నాణ్యం దొరికింది, ఒక్కటి దొరికింది. కానీ వాడికి నిధి దొరకాల. వాడు చేసిన పాపాలకి ఆ పుణ్యం కరిగిపోయింది. సో అందుకని మనం ఏంటి అంటే
జీవితంలో జరిగేటువంటి సుఖ దుఃఖాలు అవి కర్మ ఫలాలు, వాటికి మనం కలత చెందకూడదు. వాటికి భక్తికి సంబంధం లేదు. కర్మ చేస్తాం, దాన్ని ఎవడైనా అనుభవించాల్సిందే. నేను భక్తిలోకి వచ్చాను కాబట్టి అన్నీ తొలగిపోవాలా, అది అజ్ఞానం. అన్నీ తొలగిపోవాలి. సో అందుకని ఈ సుఖ దుఃఖాలకి కారణం మనం చేసినటువంటి కర్మలు. తర్వాత రాహుగణుడితో జడభరతుడు చెప్తాడు, మన ఎవరికి స్వేచ్ఛ లేదయా, మనం చేసుకున్నటువంటి కర్మను బట్టి భగవంతుడు మనల్ని ఆడిస్తూ ఉంటాడు. ఆయన డైరెక్టరు, నటులకు ఎవరికి స్వేచ్ఛ ఉండదు. డైరెక్టర్ అయితే చెప్తే అట్లా నటించాలి. సో మనం చేసిన కర్మను బట్టి భగవంతుడు డైరెక్షన్ ఇస్తాడు, దాని ప్రకారం ఇంకా జరుగుద్ది, అంతేగాని మనకు స్వేచ్ఛ లేదు. ఈ సత్యాలన్నీ కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉంటే ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మనం దానికి కలత చెందకుండా ఉంటాం. ఆధ్యాత్మిక చింతన ఆ మెంటల్ టార్చర్, ఆ మానసికమైనటువంటి కలత నుంచి మనల్ని కాపాడుతుంది ఈ జ్ఞానం అనేది ఉండడం వల్ల. అందుకనే చెప్పారు, జ్ఞానాన్ని వెలుగుతో పోల్చారు. ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటువంటి అంధకారంలో మనం ఉన్నాం. గురువు జ్ఞానం అన్నటువంటి వెలుగునిచ్చి మనల్ని ఉద్ధరింపజేస్తాడనమాట. జ్ఞానం అనేది వెలుగుతో పోల్చారు, అజ్ఞానాన్ని అంధకారంతో పోల్చారు. ఫ్లడ్ లైట్లన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, కానీ అజ్ఞానం అనేటువంటి అంధకారం మన దృష్టిని కప్పేస్తుంది. అందుకని ప్రతి నిమిషం జీవితంలో ఏం జరిగినా కలత చెందుతున్నాం. అబ్బా, ఇది ఎందుకు జరిగింది, రేపేమవుతుందో, అదేంటో ఇదేంటో. జ్ఞానంలో నిమగ్నమై ఉన్నటువంటి వ్యక్తి, భగవంతునికి శరణాగతి పొందినటువంటి వ్యక్తి, అతనికి కలత లేదు, ప్రశాంతంగా ఉంటాడు. ఎందువల్లంటే ఏది ఎందుకు జరుగుతుందో అవగాహన ఉంది. తర్వాత ఎలవేళలా రక్షకుడైనటువంటి భగవంతుడు ఉన్నాడు తనతోటి. పిల్లవాడు ఒంటరిగా రోడ్లోకి పోతే కుక్కలు తరుముకుంటే భయపడతాడు, తండ్రి కనిపించగానే ధైర్యం ఉంటుంది. ఎక్కడలేని ధైర్యం. మనం కూడా జీవితంలో కలతలు, దుఃఖాలు, అభద్రతలకు కారణం ఏంటి అంటే కొండంత దేవుడు మనతో ఉన్నాడు అనేది మనం గుర్తించట్లేదు. ఆయన యొక్క ఆప్షన్స్లో భగవంతుడు లేని స్థితిలో మనం ఉన్నాం. అందుకని చెప్పి కలత చెందుతూ ఉన్నాం. ఆయన ఎలవేళలా మనతో ఉంచుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. భక్తుడి యొక్క లక్షణం అది. మా తండ్రి అయిన పాండురాజు మరణించినప్పుడు పసివారమైన మమ్ము మా పెదతండ్రి మరియు పినతండ్రులే సర్వవిధములైన ఆపదల నుండి రక్షించిరి. వారు సదా మా శ్రేయోభిలాషులయ్యుండిరి. అయ్యో, వారిప్పుడు ఇచ్చట నుండి ఎక్కడికి ఎగిరి. ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాల. ఈ పరివారము వాళ్ళ యొక్క శ్రేయస్సు, మరి ధర్మరాజు అంత భక్తుడై ఉండి ఆయనేంటి వీటన్ని కలత చెందుతున్నాడు? పెద్ద తండ్రి వెళ్ళిపోయాడు, పెద్దమ్మ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ధర్మరాజు పెద్దలని ఎట్లా చూసుకోవాలా అనే దానికి ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. అట్లా చూసుకోకపోతే మళ్ళీ కర్మ అవుతుంది. నువ్వు కర్మబంధనాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఎటువంటి వ్యవహారం నువ్వు చేయాలా అనేటువంటిది నేర్పించడానికి ఈ మహానుభావులు ఉంటారు. కొంతమంది ఉంటారు, నేను భక్తిలోకి వచ్చానని చెప్పి అందరినీ, నేను భక్తుడిని చెప్పి అందరినీ కష్టపెడతా ఉంటారు. నాకు ఈ ధర్మాలేం లేవు, నేను భక్తుని కాబట్టి మిమ్మల్ని లెక్క చేయకుండా మాట్లాడచ్చు, మిమ్మల్ని లెక్క చేయకుండా ఉండొచ్చు. నో, భక్తుడైతే ఇంకా జాగ్రత్త అయినటువంటి వ్యవహారం ఉంటుంది, ఇంకా జాగ్రత్త అయిన బాధ్యత ఉంటుంది. సర్వజీవుల యొక్క శ్రేయస్సును కోరుకుంటావు నువ్వు భక్తుడైతే. అంతేకాని నేను భక్తుడై ఉన్నాడు అని చెప్పి అందరినీ నిర్లక్ష్యం చేసి, అందరినీ దుఃఖపెట్టి, అందరినీ కష్టపెట్టడం, అటువంటివి చేయడు భక్తుడు.
సో అందుకని భక్తుడి యొక్క ఉన్నత లక్షణాలేంటి, శత్రువు లాంటి వ్యక్తుల్ని కూడా ఎట్లా ప్రేమిస్తాడు, వాళ్ళు నిజంగా ఒక రకంగా ప్రాపంచిక దృష్టితో చూస్తే పెద్ద తండ్రి ఏంటి, పెద్దమ్మ ఏంటి, వాళ్ళు వాళ్ళ కనుసన్నల్లోనే కదా వీళ్ళకి అన్ని కష్టాలు కలిగాయి. ఆ రోజు జూదం దగ్గర కానీ లేకపోతే ద్రౌపదిని కష్టపెట్టేటప్పుడు కానీ వీళ్ళు గట్టిగా మాట్లాడి ఉంటే అవన్నీ జరుగుండేటి కాదు కదా. మరి వీళ్ళ అనుమతితోనే అవన్నీ జరిగాయి, ఈ కష్టాలన్నీ వీళ్ళు ఎదుర్కొన్నారు. అటువంటిప్పుడు వాళ్ళు శ్రేయోభిలాషులు ఎట్ అవుతారు, వాళ్ళు శత్రువులు. కానీ శత్రువుతో కూడా ఎట్లా వ్యవహరించాలా అనేటువంటి ఒక ఉన్నత చైతన్యాన్ని, ఒక మార్గదర్శకాన్ని మనకివ్వడం కోసం ధర్మరాజు ఈ రకంగా మాట్లాడుతున్నాడు. సూత గోస్వామి పలికెను, తన ప్రభువైన ధృతరాష్ట్రుని కాంచక కరుణ మరియు మనోక్షోభల చేత దుఃఖితుడైన సంజయుడు ధర్మరాజునకు సరిగా సమాధానం అనసకలేకపోయాను. సో ఇక్కడ సంజయుడు కూడా కలత చెందున్నాడు. ఆయన కూడా ధర్మరాజుకు సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయాడు. తొలుత అతడు బుద్ధిచే మనస్సును నెమ్మదిగా సమాధానపరచి కన్నీటిని తుడుచుకొని తన ప్రభువుకు ధృతరాష్ట్రుని పాదములనే స్మరించుచు ధర్మరాజునకు సమాధానం ఒసగదొడగెను. సో మెల్లిగా సంజయుడు తేరుకొని తన కన్నీళ్లు తుడుచుకొని ఆయన ధర్మరాజుకు సమాధానం చెప్తున్నాడు. సంజయుడు పలికెను, ఓ కురువంశజుడా, గాంధారి మరియు నీ పితరుల నిర్ణయమును కూర్చి నేనేమీను ఎరగను. ఓ రాజా, ఆ మహాత్ములచే నేను మోసగింపబడితిని. సో సంజయుడు ఎల్లవేళలా ధృతరాష్ట్రుని చూసుకుంటూ ఉన్నాడనమాట. వాళ్ళ బాంధవ్యం చాలా గొప్పది. సంజయుడు ఆ విధముగా పలుకుచుండగా శక్తిమంతుడైన నారదముని వీణాపాణియే ఎచ్చటకు అరుదించెను. ధర్మరాజు అతని సోదరులు తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడి వందనములను అర్పించడం ద్వారా ఆ మునిని సగౌరవముగా ఆహ్వానించిరి. సో సంజయుడు ఆ విధంగా పలుకుచుండే లోపు నారదముని వీణాపాణి అయి, ఆయన ఇప్పుడు ఆ వీణను ధరించి ఉంటాడు, అక్కడికి వచ్చాడు. ధర్మరాజు సోదరులు అందరూ కూడా వాళ్ళ యొక్క ఆసనాల మీద నుంచి లేచి నిలబడి వందనాలు అర్పించి తర్వాత నారదముని సగౌరవంగా ఆహ్వానించారు. సో ఒక సాధువుని ఎట్లా ఆహ్వానించాలా, వాళ్ళు స్వతహాగా చాలా గొప్ప భక్తులు పాండవులు. సరే మేము భక్తులం కాబట్టి మిగిలినటువంటి వాళ్ళని లెక్క చేయము అనేటువంటి ధోరణి లేదు. మహాసముద్రమునందరి నావకు కర్ణధారిని వంటి మీరు గమ్యమును చేరుటలో మాకు మార్గదర్శకము చేయగలరు. ఆ విధముగా సంబోధింపబడి భగవత్ స్వరూపుడును మునిసత్తముడును అగు దేవర్షి నారదుడు ఇట్లు పలుకనారంభించెను. సో ధర్మరాజు వీళ్ళందరూ కూడా మహాసముద్రంలో ఉండే నావకి నావికుడు లాంటి వీరు గమ్యాన్ని చేరుటలో మాకు మార్గదర్శకం చేయండి అని చెప్పి అడిగారు అనమాట. ఆ విధంగా సంబోధింపబడి భగవత్ స్వరూపుడును ముని సత్తముడును అగు దేవర్షి నారదుడు ఇట్లు పలుకనారంభించారు. వీళ్ళట్లా సంబోధించారు. నారదముని ఆయన ఈ రకంగా పలకడం మొదలుపెట్టారు. శ్రీ నారదుడు పలికెను, ఓ రాజా, ప్రతి ఒక్కరూ ఈశ్వరాధీనులై ఉన్నందున రక్షణార్థమై పూజా కార్యములను అనుసరించుచుందురు. ఆ భగవానుడే జీవులను కలుపుచు విడదీయుచున్నాడు. ఇందాక మనం చర్చించుకున్నదే నారదమని చెప్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కడు ఈశ్వరాధీనులు, ఆ భగవంతుని యొక్క ఆధీనంలో ఉన్నారు. మరి ఆ భగవంతుని యొక్క ఆధీనంలో ఎట్లా ఉన్నారు అంటే వాడు చేసిన కర్మను బట్టి. కనుకనే జీవులు వారి పాలకులందరూ తమ రక్షణార్థమై పూజా కార్యములను నిర్ణయించరు. ఆ భగవానుడే జీవులను కలుపుచు విడదీయుచున్నాడు. సో చేసుకున్నటువంటి కర్మలను బట్టి ఆ భగవంతుడు కలుపుతూ ఉంటాడు, విడిపోతూ ఉంటాడు. ప్రతి ఒక్క జీవి వాడు చేసుకున్న కర్మను బట్టి ఎంత ధాన్యపు గింజలు తినాలా, ఎంత మాట్లాడాలా, ఎన్ని శ్వాసలు పీల్చుకోవాలా, ప్రతిదీ లెక్కే. అవన్నీ అయిపోతే రుణం అయిపోయింది, ఇంక వెళ్ళిపోతాడు. ఇంక మనం ఎవరం ఆపలేం.
ఆ రుణం అయిపోయిన తర్వాత వాడు ఎంత భుజించాలా, ఎంత శ్వాస పీల్చాలా, ఎంత మాట్లాడాలా, అవన్నీ రుణం అయిపోయిన తర్వాత ఇంకా అతన్ని ఎవరు ఆపలేరు. మృత్యు వస్తుంది. మనందరికీ తెలుసు కదా, వ్యాస భగవాను యొక్క తాతగారు శక్తి పరాశరముని యొక్క తండ్రి. ఆయన ఒకరోజు వ్యాసుల వారి దగ్గరికి వచ్చి అడుగుతారు, నాకు మృత్యువు లేకుండా వరాన్ని ఇమ్మంటారు. వ్యాసుల వారు అంటారు, అది ప్రకృతి విరుద్ధము, ఈ భౌతిక జగత్తులో పుట్టినోడు గిట్టక తప్పదు. లేదు లేదు, మరి నిన్ను భగవత్ స్వరూపుడు అంటారు కదా, నాకు సహాయం చేయి. నేనైతే సహాయం చేయలేను, మృత్యువుకి అధికారి అయినటువంటి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తాను, ఆయన ఏమన్నా సహాయపడతాడేమో అడుగుదాం. యమలోకానికి తీసుకెళ్తారు, యమధర్మరాజు దగ్గర. ఆయన అంటాడు, ఏంటి ఇట్లా వచ్చారు అంటే, మా తాతగారండి, ఆయనకు విచిత్రమైన కోరిక ఉంది, మృత్యువు లేకుండా ఉండాలని, మీరేమన్నా సహాయపడతారేమో. నాదేం లేదు, కాలపురుషుడు వచ్చి చెప్తాడు, వాటి టైం అయిపోయింది, వీటి టైం అయిపోయింది, నేను వచ్చి పికప్ చేసుకొని వస్తాను అంతేను, కాలపురుషుడు ఆదేశం మీదకు ఉంటుంది, మరి కాలపురుషుని పిలవండి అంటారు. కాలపురుషుడు వస్తే విషయం చెప్తే, నాదేం లేదు, చిత్రగుప్తుడు చిట్టాపద్దు చూసి చెప్తాడు, దాన్ని బట్టి నేను ఆదేశాలు ఇస్తాను. మరి చిత్రగుప్తుని పిలుస్తారు, మీరేమైనా సాయం చేస్తారంటే చిత్రగుప్తుడు అంటాడు, అయ్యా బాబు, నేను రైటర్ని కాదు, రీడర్ని, దీంట్లో అంతా రాసేది పరమాత్మ, అందరి హృదయాల్లో కూర్చొని వీడు ఎవడికి ఏం కర్మ చేశాడు, ఏంటి, ఏ కర్మకు ఏ రకమైనటువంటి శిక్ష అన్నీ ఆయన రాస్తాడు, నాదేం లేదు స్వామి, నేను ఊరికే చదివి చెప్పేవాడిని, రాసేవాడిని కాదంటాడు. అటైతే మా తాతగారి గురించి ఏం రాస్తున్నారో చూడండి అంటారు. ఏం రాస్తున్నారో చూడండి అంటే, సరే అని ఆయన పేజీ తెరుస్తారు, శక్తి అనే పేజీ తీసి, ఈయనకు మృత్యువు లేదు అని ఉంటుంది మొదటి లైన్. ఓ అదే కదా నేను కోరుకున్నాను. అయితే ఒక్క నిమిషం ఆగండి, నలుగురు వ్యక్తుల్ని ఏకకాలంలో ఎప్పుడైతే కలుస్తాడో అప్పుడు పోతాడు ఆయన అన్నాడు. ఎవరా నలుగురు వ్యక్తులు? వ్యాసుల వారు, యమధర్మరాజు, కాలపురుషుడు, చిత్రగుప్తుడు. ఈ నలుగురిని ఎప్పుడైతే కలుస్తాడో అప్పుడు పోతాడు. ఈ నలుగురిని కలిశాడు, ఫట్ పోయాడు. దీని సారాంశం ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఒక నిర్ణయపు కాలం ఉంటుంది వాడు చేసినటువంటి కర్మను బట్టి. అది భగవంతుని ఆధీనంలో ఉంది. ఇప్పుడు పనివాడు పనిచేస్తే యజమాని జీతం ఇస్తాడు. యజమాని దేన్ని బట్టి జీతం ఇస్తాడు? వాడు ఎన్ని రోజులు పనిచేశాడని లెక్క చూసి మరీ జీతం ఇస్తాడు. వారం రోజులు పనిచేశాడా, 10 రోజులు పనిచేశాడా, 20 రోజులు పనిచేశాడా, నెల రోజులు పనిచేశాడా, ఓటీలు ఏమైనా చేశాడా, ఓవర్ టైము, వీటన్నిటిని బట్టి జీతం ఇస్తాడు. పరమాత్మ కూడా అటువంటి యజమాని మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి మనకు జీవితంలో సుఖమా దుఃఖమా అన్నటువంటి శాంక్షన్ చేస్తుంటాడు. ఆ కర్మ మనం చేసుకున్న దాన్ని బట్టి ఆయన శాంక్షన్ చేస్తాడు. ఎంత కర్మ చేస్తున్నావో అంతే నువ్వు పొందుతావు. 20 రోజులు పనిచేస్తే 20 రోజుల శాలరీనే పొందుతావు, 30 రోజుల శాలరీ పొందవు అనమాట. సో ఆ లెక్క చూసి మనకు ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్మ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, భగవానుడే జీవులను కలుపుచూ విడదీయుచున్నాడు. ఆయనకేం సరదా లేదు, వీడిని ఇప్పుడు కలపాలా, వీడిని ఇప్పుడు కలపకూడదు అని. వాడు నీకెంత రుణపడ్డాడో అంతవరకే నువ్వు వాడితో కలిసి ఉంటావు, తర్వాత తీసేస్తాడు. ఒకవేళ బాంధవ్యాలు పోతే ఏడుస్తూ కూర్చోవద్దు సుమా. వాళ్ళతోటి రుణం అయిపోయింది అని చెప్పి హ్యాపీగా హరే కృష్ణ, వాళ్ళతో రుణం అయిపోయింది నీకు, అందుకని దూరం అయిపోయారు. రుణం ఉంది అంటే దగ్గర ఉంటారు, నువ్వు వాళ్ళకి ఖర్చు పెడతా ఉంటావు, తీసుకున్నది రీపే చేస్తుంటావు. సో అందుకని జీవితంలో ఏం జరిగినా, బాంధవ్యాలు పోయినా, డబ్బు పోయినా, పదవి పోయినా, రుణం అయిపోయింది, దేనికి కలత చెందాల్సిన అవసరం లేదు. ఎందువల్ల? తెచ్చిందేమీ లేదు, తీసుకుపోయేదేమీ లేదు. ఏం తెచ్చావు నువ్వు? బరువాగ బిత్తలే, హోగువాగ బిత్తలే. వచ్చేటప్పుడు నగ్నంగా వచ్చాం, పోయేటప్పుడు నగ్నంగా పోతున్నాం. దేనికి ఏడుపు, దేనికి కలత? దీర్ఘముకు ముక్కుతాడు వేయబడి బంధింపబడిన పశువు బద్ధమై ఉండునట్లు మానవులందరూ పరు విధములైన వేద నిర్దేశములచే కట్టుబడి భగవదాజ్ఞలను పాటింపబద్దులై ఉన్నారు. జంతువుకు ముక్కుతాడేసి కట్టేసి ఉంటారు. ఆ ముక్కుతాడు ఎటు పట్టుకొని లాగితే అది కంట్రోల్ అయిపోద్ది.
దానికి స్వేచ్ఛ లేదు. అట్లాగే ఆ భగవంతుడు కూడా జీవులను భగవద్ఆజ్ఞలకు బద్ధుడై ఉన్నాడు. జీవుడు ఆయన ఆదేశించాలి. ఈరోజు ప్రవచనంలో ఏం మాట్లాడాలా, ఆయన మాట్లాడేటప్పుడు ఏమి జ్ఞాపకానికి తీసుకొస్తాడు, ఏ సందర్భానికి ఏం మాట్లాడాలా, నాకేం స్వేచ్ఛ లేదు. నేను చెప్పాలనుకున్నది కూడా మర్చిపోవచ్చు. ఆయన చెప్పించాలనుకున్నదే బయటకు రావచ్చు, వస్తుంది, రావచ్చు కాదు, వస్తుంది, అదే వస్తుంది. సో ప్రతిదీ ఆయన ఆజ్ఞల మేరకే జరుగుతుంది. ఆటగాడు ఆట వస్తువులను తన సంకల్పమును అనుసరించి జత కూర్చుచు చిందరవందర చేయు రీతి భగవానుని దివ్య సంకల్పము మనుజులను జత కూర్చుచు విడదీయుచున్నది. దివ్య సంకల్పము మనుషుల్ని కలుపుతూ ఉంది, విడదీస్తూ ఉంది. ఓ రాజా, ఆత్మ నిత్యమైనదని భావించినను లేదా భౌతిక దేహము నాశనవంతమనియు తలచినను లేదా సమస్తము నిరాకార పరతత్వమనందే స్థితమయ్యున్నదని భావించినను లేదా ప్రతిదియు ఆత్మ భౌతిక పదార్థముల అనిర్వచనీయ కలయికయని తలపోసినను అన్ని పరిస్థితుల యందును విరహభావనకు భ్రాంతిమయమైన అనురాగము తప్ప వేరొక్కటి కారణము కాదు. ఈ యొక్క దుఃఖాలన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే భ్రాంతి. ఏంటి ఆ భ్రాంతి? లేనిది అవును అనుకునేదే భ్రాంతి, అదే మాయ. మనం ఈ శరీరం కాదు, కానీ నేనే ఈ శరీరం అనుకుంటాం. ఈ పరివారం ఎవరు శాశ్వతం కాదు, వాళ్ళకుండే శరీరాలు కూడా శాశ్వతం కాదు. ఇంతకు ముందు నాది నా కుటుంబం అనుకున్నటువంటి వ్యక్తులు 50 సంవత్సరాల కిందట ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు, భవిష్యత్తులో మనం ఉండబోము. లేని దానికి కాందానికి కలత చెంది జీవితాల్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఆత్మజ్ఞాన రాహిత్యముచే కలిగిన వ్యాకులతను నీవు శీఘ్రమే త్యజింపుము. ఆత్మజ్ఞానం అనేది లేనప్పుడు ఇటువంటి శోకాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆత్మజ్ఞానం అంటే ఇదో కళ చెదిరిపోయిందంతే. అనాథులను అమాయకులను అగువారు వారు నేను లేకుండా ఏ విధముగా జీవింపగలనని నీవు తలంచుచున్నావు. మనమందరం కూడా ఏమనుకుంటామంటే నేను లేకపోతే వీళ్ళందరూ ఎటు జీవిస్తారు, నేనే వీళ్ళకి రక్షకుడిని. నువ్వేం అట్ట అనుకున్నాడు, అందరూ ఎంతోమంది పోయారు. వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఏం బతకట్లేదా? భగవంతుడు వాళ్ళకి ఏదో ఒక మార్గం చూపించట్లేదా? ప్రతి ఒక్కడూ వాడు చేసుకున్న కర్మను బట్టి వాటికి కోటాగా కేటాయించబడింది. మనమేమి నేను లేకపోతే ఏం జరగదు, అది మనం ఊరికే అనుకుంటున్నాం అజ్ఞానంలో, ఆత్మజ్ఞాన రాహిత్యం చేత. అంతేగాని పోషకుడు నువ్వు కాదు కదా, పోషకుడు ఎవరు? భగవంతుడు. పంచభూతములతో తయారు చేయబడిన ఈ స్థూల దేహము ఇదివరకే కాలము కర్మ త్రిగుణములకు ఆధీనమై ఉన్నది. అట్టి ఎడ సర్పపు నోటిలో ఇదివరకే నిలిచి ఉన్నట్టు ఈ దేహము ఇతరులను ఏ విధముగా రక్షింపగలదు? ఈ యొక్క పంచభూతాలతో చేసినటువంటి స్థూల దేహము ఇదివరకే కాలము కర్మ త్రిగుణములకు ఆధీనమై ఉన్నది. కాలం టైము, కర్మ నేను ఇందాకటి నుంచి చెప్తూ వచ్చింది, మన కర్మను బట్టి ఇవన్నీ కలుగుతాయి. తర్వాత గుణాలు, మనం ముందు చేసుకున్నటువంటి కర్మలను బట్టి కూడా పట్టే గుణాలు కూడా. మంచి కర్మలు చేసుకుంటే మంచి సాత్విక గుణంలో ఉండేవాళ్ళం, ఏదో పాపకర్మలు చేయబట్టి రజోతమో గుణాల్లో ఉంటున్నాం. మనమే సర్పపు నోటిలో ఉన్నాం, మనం ఇతరులను ఎట్లా రక్షించగలం చెప్పండి? హస్తములు లేనివి హస్తములు కలవానికి ఆహారమగుచున్నవి.
పాదములు లేనివి 4 పాదములు కలిగిన వానికి ఆహారమగుచున్నవి, శక్తిహీనములైనవి శక్తి కలవానికి జీవనాధారమగుచున్నవి. ఈ విధముగా ఒక జీవి వేరొక జీవికి ఆహారమగుట సాధారణ నియమమై ఉన్నది. జీవో జీవస్య జీవనం. ఈ భౌతిక ప్రకృతిలో ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడి ఉండాలి. జీవో జీవస్య జీవనం. అయితే మానవునిగా ఏ జీవి మీద మనం ఆధారపడాలనేది ఉంది. దీన్ని మళ్ళీ మిస్యూజ్ కూడా చేసుకుంటారు. జీవో జీవస్య జీవనం అన్నారు కదా గురువుగారు, ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడాలా. ఈరోజు ఆదివారము, అందుకని మేము కోళ్ళు, మేకలు, గొర్రెలు, పందులు వీటి మీద ఆధారపడి ఈరోజు జీవిస్తాము. భగవంతుడు మనకు చావు తెలివితేటలున్నాయని భగవద్గీతలో చెప్పాడు. ఒరే నాయనా, జీవో జీవస్య జీవనమే, కానీ నువ్వు ఏ జీవి మీద ఆధారపడాలా అంటే పత్రం పుష్పం ఫలం తోయం. పత్రము, పుష్పము, ఫలము, తోయము వీటి మీద నువ్వు ఆధారపడాలి మనిషిగా, కుక్క, పిల్లి, ఎలుక కాదు. చాలామందికి ఇది కూడా సందేహం. ఏమని అంటే పండులో కూడా జీవం ఉంది కదా. ఇప్పుడు మీరు ప్రభుపాదుల వారు ఉదాహరిస్తారు. ఒక యాపిల్ పండును కోయండి, ఒక మేకను కోయండి. ఆ మేక ఎంత గిలగిల తన్నుకుంటుంది, యాపిల్ పండు ఏమన్నా గిలగిల తన్నుకుంటుందా? అక్కడ చైతన్యము నిద్రావస్థలో ఉంది. యాపిల్ పండులో అభివృద్ధి చెందల, దానికి నొప్పి అవన్నీ ఉండవు. కానీ మేక అభివృద్ధి చెందినటువంటి చైతన్యం, దానికి నొప్పి ఉంటుంది. ఇక్కడ పాపం అని దేన్ని అన్నారు అంటే మన ద్వారా వేరే జీవికి కలిగేటువంటి కష్టాన్ని పాపం అన్నారు. ఇక్కడ యాపిల్ పండు కోస్తే అక్కడ జీవుడి చైతన్యమే లేదు, జీవికి చైతన్యమే లేదు యాపిల్ పండులో ఉన్న జీవికి. అందువల్ల అదేమి నొప్పి అనుభవించాల, అందుకని నీకు పాపం రాదు. కానీ మేక చైతన్యం అభివృద్ధి చెందింది, దాని పెక్కొస్తే నొప్పి వస్తుంది. నువ్వు ఆ నొప్పిని కలిగించావు కాబట్టి అదే సమానమైన నొప్పి నువ్వు పొందాలి, ఇంకా ఎక్కువ కూడా పొందాలి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని పాపము లేనటువంటి జీవితాన్ని గడపాలి మనం. భగవంతుడు ఒక జీవి మీద ఆధారపడాలి. ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలు వీటిలో చైతన్యం ఉండదు. సో చైతన్యం అభివృద్ధి చెంది ఉండదు, వాటికి నొప్పి ఉండదు. సో భగవంతుడు ఎంత కరుణామూర్తి అంటే మనుష్య జన్మలో పాపం చేయకుండా నువ్వు మరి దాంట్లో కూడా చైతన్యం అభివృద్ధి చెందుంటే నొప్పి అవన్నీ వాటికి కూడా కలిగేటట్టుగానే భగవంతుడు పెట్టుంటే 5 పాపమే అయిపోయి ఉండేది, నువ్వు ఇంకా మోక్షం పొందడానికి అర్హత లేదు. సో నువ్వు ఈ మనుష్య జన్మను మోక్షం పొందడానికి ఉపయోగించాలా, నీలో పూర్ణత్వం వచ్చేంత వరకు ఈ శరీరంలో ఉండి సాధన భక్తి చేసుకోవాలా. మరి ఈ శరీరంలో ఉండి సాధన భక్తి చేసుకోవాలంటే ఈ శరీరాన్ని జీవించి ఉండేటట్టు చేసుకోవాలా. సో పాపము లేనటువంటి ఆహారాన్ని నీకు ఇచ్చాడు. పత్రము, పుష్పము, ఫలము, తోయము వీటిలో పాపం లేదు. అవి నేరుగా తిన్నా కూడా పాపమే ఒక రకంగా చెప్పాలంటే. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు. ఒక ప్రెస్ అతను వచ్చి అడుగుతారు, ప్రభుపాద్ మీరు వెజిటేరియన్సా అంటారు. ప్రభుపాద్ అంటారు లేదంటారు. ఆడు షాక్ అయిపోయి నాన్ వెజిటేరియన్స్ అంటారు. కాదంటారు. మరి మీరు అసలు తిండే తినరా అంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు వీఆర్ కృష్ణటేరియన్స్ అంటారు. అంటే కృష్ణునికి అర్పించినటువంటి పదార్థాన్ని మేము స్వీకరిస్తాము. సో ఇక్కడ ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడాలి. జీవో జీవస్య జీవనం. ఒక జీవి వేరొక జీవికి ఆహారం ఒకటి సాధారణం నియమమై ఉన్నది. కనుక ఓ రాజా, అద్వితీయుడును వివిధ శక్తుల ద్వారా వ్యక్తమగువాడును అంతర్బాహ్యములు రెండింటి యందును స్థితుడై ఉన్నవాడును అగు భగవానునే నీవు కాంచుము. సో భగవంతుడు అద్వితీయుడు, వివిధ శక్తుల ద్వారా వ్యక్తమగుచున్నాడు. భగవంతుడు చెప్తాడు సూర్యచంద్రులు నేను అంటాడు. ఎట్లెట్లా చూడొచ్చు భగవంతుడిని. ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చి అడుగుతాడు, మీరు భగవంతుని చూశారా? ఎట్ట చూడకుండా ఉంటానంటాడు ప్రభుపాదులు. సర్వత్రా చూస్తున్నాను, సూర్యచంద్రులు నేనన్నాడు. ఉదయంతో సూర్యుని చూడంగానే ఆ కృష్ణుని గుర్తు తెచ్చుకో,
చంద్రుడిని చూడంగానే కృష్ణుని గుర్తు తెచ్చుకో. నీటిలో రుచి నేను అన్నాడు. దాహం వేసినప్పుడు నీరు తాగినప్పుడు భగవంతుని గుర్తు తెచ్చుకో. సో శ్రీకృష్ణ భగవానుడు వివిధ శక్తుల ద్వారా వ్యక్తమగువాడు. అంతర్బాహ్యములు రెండింటి యందును స్థితుడై ఉన్నవాడును అగు భగవానునే నీవు గాంచుము. ఆ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు అసూయాపరులను జగము నుండి తొలగించి వేయుటకు సర్వమును కబలించు కాలరూపమున ఇప్పుడు అవతరించి ఉన్నాడు. అసూయాపరులు హరిషట్ వర్గాల్లో మత్సర ఓర్వలేంతనం లాస్ట్ది. మనం భక్తులకే ఏంటి అంటే ఎవరన్నా బాగున్నారంటే అసూయ చెందకూడదు, అభినందించాలి. కానీ మనం ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం. ఆ భక్తుడు ఇట్లా అంటే ఆ భక్తుడా, మీకు తెలీదు ఆయన చాలా ఉన్నాయి. ఒకరిని పొగిడితే తట్టుకోలేం. ఆ అసూయ ఒరిజినల్గా భగవంతుడి పట్ల కలిగిన అసూయ. సో దాన్ని ఆయన ప్రోడక్ట్స్ అయిన వేరే జీవుల మీద మనం చూపిస్తూ ఉన్నాం. సో అసూయాపరులను జగము నుండి తొలగించి వేయుటకు ఆయన ఎందుకు ఇప్పుడు అవతరించి ఉన్నాడు అంటే ఆ అసూయాపరులను తొలగించడానికి ఆయన అవతరించి ఉన్నాడు. అందుకని మనం ఏంటి అంటే భగవంతుడు మెచ్చని లక్షణాలన్నింటినీ మనలో నుంచి తొలగించుకునేదానికి మనం ప్రయత్నించాలి. భగవంతుడు ఏది మెచ్చుతాడు, ఏది మెచ్చడు, అది శాస్త్రం ద్వారా, గురువు ద్వారా తెలుసుకొని వాటిని మన నుంచి తొలగించుకునేదానికి ప్రయత్నించాలి. ఎన్ని రోజులు భక్తిలో ఉన్నా కానీ కోపము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము ఇవన్నీ పెట్టుకొని నేను భక్తుడిని అంటే ఉపయోగం. అవన్నీ నీలో ఉన్నంత వరకు భగవంతుడి దృష్టి నీ మీద పడనే పడదు. అదే చెప్తారు, ఉద్ధవుణ్ణి కలవడానికి భగవంతుడు వెళ్ళినప్పుడు మైత్రేయముని కూడా ఉన్నాడంట. కానీ ఆ మైత్రేయముని నీ ముఖం కూడా చూడలేదు భగవంతుడు అంటారు. మరి ఏం లోపం నిందో ఏమో ఆయన్ని చూడలేదంట. సో భగవంతుడి దృష్టి మన మీద పడాలంటే మనలో ఉన్నటువంటి అవలక్షణాలను క్రమంగా తొలగించుకున్నప్పుడే ఆయన దృష్టి మన మీద పడుతుంది. మనం ఎన్ని సంవత్సరాలైనా భక్తి మార్గంలోకి వచ్చి ఇంకా ఈ యొక్క ఒక భక్తుడంటే అసూయ, తర్వాత కృతజ్ఞత లేనితనము. ఇక్కడ ధర్మరాజు చెప్తున్నాడు, నేను ఇన్ని రకాలుగా నా పెద్ద తండ్రి నన్ను రక్షణ కల్పిస్తే నేను కృతజ్ఞత లేని వాడిగా వ్యవహరించానని ధర్మరాజు చెప్తున్నాడు. మనం వ్యవహరించే విధానం చూస్తే మనకేం కృతజ్ఞత ఉంది? గురువు నామం ఇస్తాడు, ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తాడు, ఆయన్నే మనం గౌరవించాం. ఆయన యొక్క చెడు గురించి మనం గోతులు దవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఇటువంటి అవలక్షణాలన్నీ కూడా తొలగించుకోవాలి. దేవతల సహాయార్థమై ఆ దేవదేవుడు తన కార్యమును ఇదివరకే నిర్వహించి మిగిలిన శేషమును పూర్తి చేయుటకై వేచి ఉన్నాడు. అతడు ఈ దరిద్రపై నిలిచి ఉన్నంత కాలము మీరును వేచియుండు. సో భగవంతుడు ఆయన వచ్చిన పని సగం అయింది, ఇంకా పూర్తి చేయడానికి ఆయన వేచి ఉన్నాడు. ఆ భగవంతుడు ఉన్నంత వరకు మీరు కూడా ఉండండి. ఓ రాజా, నీ పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, అతని సోదరుడైన విదురుడు, భార్య అయిన గాంధారి ఋషాశ్రమములు గల హిమాలయ పర్వత దక్షిణ ప్రాంతమునకెగిరి. సో ధృతరాష్ట్రుడు, విదురుడు, గాంధారి వీళ్ళందరూ కూడా ఋషాశ్రమములు, హిమాలయ పర్వతాలు దక్షిణ ప్రాంతము అక్కడికి వెళ్ళారు అని చెప్తున్నాడు. పవిత్రమైన గంగా నది 7 పాయలుగా విభజింపబడిన కారణమున ఆ ప్రదేశము సప్తస్రోతముగా పిలువబడుచున్నది. సప్తమహా ఋషులు ప్రీత్యర్థమై అట్టి కార్యము వనరింపబడి ఉండెను. సో గంగానది 7 పాయలుగా అక్కడ చీలింది. సప్తశ్రోతముగా ఆ యొక్క ప్రదేశాన్ని పిలుస్తూ ఉన్నారు. సప్తమహారుషుల యొక్క ప్రీత్యర్థమై ఆ రకంగా జరిగింది అని చెప్తున్నారు. సప్తస్త్రోత తీరమున ధృతరాష్ట్రుడు ఇప్పుడు త్రిసందలయందు స్నానమాచరించుచు, అగ్నిహోత్ర కర్మలను నిర్వహించుచు, జలమును మాత్రమే గ్రహించుచు అష్టాంగ యోగమునందు నియుక్తుడై ఉన్నాడు. మనస్సును ఇంద్రియములను నియమించుటకు గృహాస్తకమైన ఆలోచనల నుండి పూర్తిగా ముక్తుడగుటకు మనుజునికి అది సహాయభూతము కాగలదు. ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వాళ్ళు ఆహారాన్ని అతిగా తీసుకోరన్నమాట. ఇక్కడ ధృతరాష్ట్రుడు కూడా ఓన్లీ నీరు మాత్రమే స్వీకరిస్తున్నాడు. ఆహారం అధికంగా తీసుకునే కొంది, శక్తి అధికంగా ఉండే కొంది
మనకు ఇంద్రియాలు భోగించాలా, అనుభవించాలా అనేటువంటి ప్రేరణ కలుగుతుందన్నమాట. ఎందుకు ఆధ్యాత్మిక జీవితంలో ఉపవాసాలు ఇవన్నీ చేస్తారు అంటే, ఆ ఉపవాసాలు చేసినప్పుడు శరీరం బలహీనంగా ఉంటుంది. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు మనం ఏంటి అంటే ఇంద్రియ భోగాలు, వాటి మీద ఆలోచనలు రావు అన్నమాట. అప్పుడు వచ్చే ఆలోచనలు ఏంటి అంటే భగవంతుడి మీద ఆలోచన పెట్టేదానికి. సో అందుకోసం వాళ్ళు స్వతంత్రంగా ఆ యొక్క తపస్యలను ఆచరించేటువంటి వారు. అందుకనే యోగి భోగికి వ్యత్యాసం ఉందన్నమాట. కన్నడలో కూడా ఒక ఉపమానం ఉంది. ఒక్క పూట తినేవాడు యోగి, 2 పూట్ల తినేవాడు భోగి, 3 పూట్ల తినేవాడు రోగి, 4 పూట్ల తినేవాడిని ఎత్తుకొండోగి. వాడింక దేనికి పనికిరాడు, వాడిని ఎత్తుకొనిపోండి. ఒక పూట తినేవాడు యోగి, 2 పూట్ల తినేవాడు భోగి, 3 పూట్ల తినేవాడు రోగి, 4 పూట్ల తినేవాడిని ఎత్తుకోబోండి. భక్తుడు ఏంటి అంటే భుజిస్తాడు దేనికోసం అంటే తన శరీరాన్ని ఆత్మని ఒకటిగా ఉంచుకొని సాధన చేయడానికి, జీవించడానికి భుజిస్తాడు. కానీ అభక్తులు భుజించడానికి జీవిస్తారు. వాళ్ళు జీవించుండేది తినడానికి. ప్రత్యేకించి ఆదివారం మనం తపస్సులకు వాటికి వినియోగించాలి. కానీ ఈరోజు అన్ని పాపాలు చేసేటట్టుగా బ్రిటిష్ వాళ్ళు మనకు ఆదివారం సెలవు ఇచ్చేసి ఆ రోజు ఆధ్యాత్మిక ఉన్నతి సాధించకుండా, ఆదిత్యుని రోజు అది ఆదివారం, ఆ రోజు ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించకుండా మన మేధస్సు, మన యొక్క పురోభివృద్ధి అన్ని ఆటంకపరిచేటువంటి పరిస్థితులు మనకు ఏర్పరిచేటట్టుగా ఆదివారం రోజు సర్వ పాపాలు చేసేటట్టుగా డిజైన్ చేశారు. దానికి మనం అలవాటు పడిపోయి ఏ రోజైతే పాపాలు చేయకూడదో ఆ రోజు ఎక్కువ పాపాలు చేసి మన యొక్క ఉనికిని శాపంగా మార్చుకుంటూ ఉన్నాం మనం. సో ఎందుకు వాళ్ళు జలము మాత్రమే గ్రహించుచు అష్టాంగ యోగము, తక్కువ ఆహారం అంటే ఇంక జీవితం చివరికి వచ్చేసింది. నేను భగవంతుడి పాదాల మీద ధ్యానం పెట్టకుండా బాగా తినేసి ఇంకా ఇంద్రియాలను ఉత్సాహపరిచి ఇంద్రియ భోగాల్ని అనుభవించాలా అనేటువంటి పరిస్థితి కాకుండా లిమిట్గా పరిమితమైన ఆహారం తీసుకొని ఎక్కువ భగవంతుడి మీద ధ్యానం ఉంచడం కోసం ఆ రకంగా వాళ్ళు నియంత్రణలు చేసేవాళ్ళు. జితాసనుడు జితశ్వాసుడు అయినవాడు ఇంద్రియములను భగవానుడైన శ్రీహరి వైపునకే మళ్లించి ప్రకృతి త్రిగుణములైన సత్వరజస్తమో గుణముల సంపర్కమునకు అతీతుడగును. జితాసనుడు అంటే ఆసనాన్ని నియమింపగలిగినవాడు. జిత శ్వాసక్రియను జయింపగలిగినవాడు. ఇంద్రియములను భగవానుడైన శ్రీహరి వైపునకే మళ్లించి ప్రకృతి త్రిగుణములైన సత్వరజస్తమో గుణముల సంపర్కమునకు అతీతుడైనవాడు. సో ఇక్కడ ధ్యానం కూడా ఎవరి మీద పెట్టాలనేది క్లియర్గా ఉంది. ఏదో గోడ మీద చుక్క పెట్టి దాని మీద కాదు. ఇక్కడ భగవానుడైన శ్రీహరి వైపునకే మళ్లించి ఇంద్రియములను. ధృతరాష్ట్రుడు తన నిజస్వరూపమును బుద్ధియందు లయచేసి తదుపరి జీవునిగా పరబ్రహ్మముతో తనకు గల గుణరీతి ఏకత్వ జ్ఞానముతో పరమపురుషుని యందు లీనము కావలసి ఉన్నది. ఘటాకాశము నుండి విడివడిన వాడై అతడు ఆధ్యాత్మిక ఆకాశమును చేరవలసి ఉన్నది. ఓ రాజా, దాదాపు నేటికి 5వ రోజున అతడు దేహత్యాగము చేయనున్నాడు. అతని దేహము భస్మముగా మారనున్నది. యోగాగ్నియందు కుటీరముతో సహా భస్మమయ్యేది తన భర్తను వెలుపల నుండి కాంచుచు సాధ్వేయిన గాంధారి ఏకాగ్రముతో అగ్నియందు ప్రవేశించగలదు. ఆయన ఉన్న కుటీరం కూడా దహించి ఆయన శరీరం కూడా దహింపబడుతుంది. అప్పుడు గాంధారి కూడా ఆమె ఏకాగ్రముతో మహాసాధ్వి ఆ యొక్క అగ్నిలోకి ప్రవేశిస్తుంది. హర్షము శోకములచే ప్రభావితుడైన విదురుడు అంతటా ఆ ప్రదేశమును వీడి తీర్థయాత్రలకేగును. సో ఇది చూసినటువంటి విదురుడు ఒక పక్క అభినందిస్తూ ఒక పక్క దుఃఖిస్తూ ఆయన తీర్థయాత్రలకు వెళ్తాడు. వీణాపాణి అయిన నారదముని ఆ విధముగా పలికి
అచ్చట నుండి స్వర్గలోకమునకేగెను. ధర్మరాజు అతని ఉపదేశములను హృదయమునందు నిలుపుకొని సర్వవిధములైన శోకములను వీడగలిగెను. సో నారదముని ధృతరాష్ట్రుడికి ఏమేం జరుగుతుంది అన్నటువంటి విషయాలన్నీ కూడా ఆయన భవిష్యవాణి చూసి చక్కగా వివరించారు. అది విన్ని ధర్మరాజు శాంతుడయ్యాడు. ఎప్పుడైనా కానీ మన జీవితంలో కలతలుంటే మనకన్నా ఉన్నతమైన భక్తుల దగ్గరికి పోయి కొంచెం వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి మాటలు వినాలి, మంచి మార్గదర్శకం పొందాలి. అప్పుడు మనం శాంతనం అయ్యేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ధర్మరాజు అంతటి వాడు పెద్ద తండ్రి పెద్దమ్మ వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి కలత చెంది ఆయన ఉన్నప్పుడు నారదముని రావడం, ఆయనని సంప్రదించడం, ఆయన దగ్గర నుంచి అమృత వాక్కులను వినడం వల్ల సమాధానం చెందడం, తర్వాత ఆయన శోకమును, మన శోకం కూడా పోవాలంటే ఒక్కోసారి సాధువులను కలిసేదానికి గురువులను కలిసేదానికి అవకాశం ఉండదు. కానీ ప్రభుపాదులు వారు చెప్పారు, నా పుస్తకాల్లో నేను ఎప్పుడు జీవించే ఉంటాను. మీరు ఎప్పుడైనా జీవితంలో కలత చెందినప్పుడు ప్రభుపాదుల వారి గ్రంథం ఏదన్నా, ఏ పుస్తకం అన్నా ఒక్క పేజీ చదవండి, ఎంత ప్రశాంతత ఉంటుందో. ఆ శోకం నుంచి మీరు విముక్తులవుతారు. సర్వ విధములైన శోకములను వీడగలిగాను. ధర్మరాజు ఆ నారదముని యొక్క ఉపదేశాలు, ఆయన యొక్క ఇచ్చినటువంటి జ్ఞానం వల్ల దుఃఖాలన్నీ పోయినాయి ఆయనకి. మనలో కూడా దుఃఖాలు శోకాలు పోవాలంటే ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవాలా, ఏదైనా ఉపన్యాసం వినాలా, హరే కృష్ణ మంత్రం జపం చేయాలా, ఆటోమేటిక్గా మనలో ఉన్న శోకాలన్నీ తొలగిపోతాయి. శ్రీమద్ భాగవతమునందలి ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణమ అను ప్రథమ స్కందములోని 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో అందువల్ల మన యొక్క మహాజనులు ధర్మరాజు, భీష్ముడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఇటువంటి మహాత్ములందరూ వాళ్ళు నడిచినటువంటి మార్గాన్ని మనం అనుసరించాలా. ధర్మరాజు అంత గొప్పవాడు. ఆయన దుఃఖానికి గురైనప్పుడు నారదముని ఆశ్రయాన్ని తీసుకున్నాడు. ఆయన ఉపదేశాలు తీసుకున్న తర్వాత ఆయన శోకం పోయింది. మనలో జీవితంలో శోకం పోవాలన్నా కానీ సేమ్ మనం కూడా అనుసరించాలి. ప్రభుపాదుల వారి గ్రంథాలని ఆశ్రయంగా తీసుకోవాలా, హరే కృష్ణ మంత్రాన్ని ఆశ్రయంగా తీసుకోవాలా. అప్పుడు మన శోకం కూడా తొలగిపోతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై.